ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మొగలపు వీరన్న ఫౌండేషన్ నడపాలి. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు విజ్ఞప్తి. కుల వివక్షత లేని వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ స్పష్టం. నూతన సంవత్సరానికి సాదర స్వాగతం పలికిన హ్యాపీ కిట్టి సభ్యులు. పలు కార్యక్రమాలతో సందడి చేసిన వైనం. ముత్యాలమ్మ దేవాలయ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మధ్య క్షేత్ర కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన. పాల్గొన్న పలువురు ప్రముఖులు. విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ మొగలపు వీరన్న ఫౌండేషన్ నడపాలని డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి స్థలదాత మొగలపు వీరన్న కుటుంబ సభ్యులు స్థాపించిన మొగలపు వీరన్న ఫౌండేషన్ ప్రారంభోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయ సమీపంలో వీరన్న ఫౌండేషన్ కార్యాలయాన్ని మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కరాటం రాంబాబు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి ఎన్నో స్థలాలను విరాళంగా ఇచ్చిన మొగలపు వీరన్న పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు వైద్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సహకరించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా దాతలు కూడా వీరికి విరాళాలు అందజేసి ఆ దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందనడానికి ఆనాటి పురప్రముఖులు అందించిన సహకారమే కారణమన్నారు. అయితే వారిలో మొగలపు వీరయ్య మొదటి వరుసలో ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేయడం శుభపరిణామని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ వీరన్న 118వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గతంలో ఆయన దానం చేసిన స్థలాల విలువ ఇప్పుడు సుమారు 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందన్నారు. అలాంటి వ్యక్తి ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమన్నారు. ప్రముఖ న్యాయవాది కోర నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ట్రస్ట్ నిర్వహణకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు మొగలపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ మొగలపు వీరేంద్ర, సభ్యులు శ్యామసుందర్ తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కుటుంబంతో ఒక చిరకాల పరిచయం. మా తమ్ముడు ఇంటర్ క్లాస్మేట్స్ అలాగే మా తరంలో పరిచయం. ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు మా కుటుంబానికి మేమందరం ఒకే మనలో కలిసి జరిగింది. ఈ ట్రస్ట్ని అన్నింటిలో భాగస్వామ్యం చేయకుండా ఒక ఎడ్యుకేషన్, ఒక హాస్పిటల్ ట్రైనింగ్, ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి సాయం చేయడం, బాగా మార్క్స్ వచ్చి బాగా చదువుకున్నారు అంటే వాళ్ళని ప్రోత్సహించి బయట తీసుకెళ్తూ హాస్పిటల్లో మెయింటెనెన్స్ చదువుగా ఉంది. ఆ మెయింటెనెన్స్ ని మన ప్రముఖులందరూ కూడా డొనేషన్ ఈ ట్రస్ట్కి ఇచ్చి ఇవ్వకపోతే వాళ్ళు ట్రస్ట్కి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇలాంటిది అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ ఓపెనింగ్ ఆ మహానుభావుడి ట్రస్ట్కి ఓపెనింగ్ చేస్తుందంటే నాకు మా కుటుంబానికి వాళ్ళకి గౌరవం, మర్యాద, దానికి నేను ప్రజలని మర్యాద పడుతుందా నమస్కరిస్తూ మన పట్టణం మరి గుర్తుగా చెప్పేసి నాకు నమ్మకంగా ఎలా ఉంటుంది కూడా మరి ఆయన పేరు మీద ఇప్పుడు సొంతంగా సభకు ఏర్పాటు చేసి మరి ప్రజలకు సేవ చేయడం, పట్టణ సేవ చేయడానికి తీసుకున్న నిర్ణయం పరిపూర్ణం కూడా రచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అనేది ఒక విధి 35 సంవత్సరాలు విపరీతంగా పెరిగి ఇప్పుడు పట్టణ స్థాయికి ఏమైంది ఈ గ్రామంలో ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఎంతో ముందుకు ఉదాత్తమైన హృదయంతో చాలా దాండవం చేసి
కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. మొదలపు ఈరన్న గారి 119వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మనందరం అదృష్టవంతులు. ఆయన ఈరన్న గారు ప్రస్తుతం ఇప్పుడు రేట్లు మనం చూసుకుంటే దాదాపు 100 కోట్ల రూపాయల పైనే వాల్యూ గల స్థలాలు దానం చేసిన మహానుభావుడు ఈరన్న గారు. ఈ పట్టణానికి రూపురేఖలు మార్చడంలో ప్రముఖ వ్యక్తిగా ఆనాడు కృషి చేశారు ఈరన్న గారు. ఈ రోజున ఆయన కన్నా పెద్ద మనసు కలిగిన మొదటి వెంకటేశ్వర గారు, వారి మనవడు శ్యామ్ గారు, ఈరన్న గారు అని చెప్పుకోవచ్చు. ఎన్నో సేవా కార్యక్రమాలు మనకి ఇప్పుడు ట్రస్ట్ అంటే ఇప్పుడు పెట్టారు, కానీ ఇప్పటి నుంచే కూడా మీరు ఆ సేవా కార్యక్రమాల్లో ఆ కుటుంబంలో నిజంగా రియలీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు ద ఫ్యామిలీ. అటువంటి గొప్ప కుటుంబంలో భాగస్వామ్యంలో ఒక చిన్న నేను వచ్చి పార్టిసిపేట్ చేసుకునేందుకు నాకు నిజంగా చాలా గర్వపడుతున్నాను. నేను నా వంతుగా ఎప్పుడు కూడా ఈ ట్రస్ట్కి సహాయం చేయడంలో సహకరించడంలో ముందుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చైర్మన్ గారికి సెక్రటరీ బాబుకి తెలియజేస్తూ, మొదటి మన తండ్రి గారు అవుతారు. మొదటి పేరు గారిని గొంచెల్లి ముసు గారిని కూడా పిలిచేవారు. ఆయన పేరు నా ఫౌండేషన్ నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్థాపించాం. ఆ స్థాపించిన సందర్భంలో రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాని మీద ఇవాళ మన కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా వచ్చి దాని ప్రారంభోత్సవం చేయమన్నాం. వారు మన నుంచి వచ్చారు అందరూ. ఈరోజు అందరూ వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదములు. కుల వివక్షత లేని వ్యవస్థను రూపొందించేందుకు తన కమిషన్ పనిచేస్తుందని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తో పాటుగా పలువురిని చైర్మన్ జవహర్ భేటీ అయ్యారు. తాను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి 8 నెలలు పూర్తయిందన్నారు. ఈ కాలంలో ఎన్నో సమీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సమీక్షలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కుల వివక్షత ఉందన్నారు. దీన్ని పూర్తిగా తొలగించేందుకు తమ కమిషన్ పనిచేస్తుందని జవహర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సంతోషం. అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మిత్రులను కలవటం కోసం జంగారెడ్డి కూడా రావడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయాలకి అధికారిక పర్యటనకి కూడా దూరంగా వ్యక్తిగత పర్యటనగా రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా కమిషన్ చైర్మన్ తీసుకున్న తర్వాత ఈ 8 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక రివ్యూస్ చేస్తా ఉన్నాం. ఆ రివ్యూస్ చేసే సందర్భంలో అనేక సమస్యల దృష్టికి వస్తా ఉన్న సందర్భంలో ఆ సమస్యలను ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలని దాని మీద పూర్తి దృష్టి పెట్టడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో కొత్తగా, ఎందుకంటే గతంలో 2 క్లాసుల విధానం అనేది అందరూ తెలిసిన విధానం, కానీ ఈ మధ్యకాలంలో 2 బెంచీల విధానం, అదేవిధంగా కొన్ని ఊర్లు ఇంకా కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండటం కానీ, అట్రాసిటీస్ జరగటం కానీ, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన ఇంతకాలానికి కూడా ఇంకా కుల పరంగా ఏదైతే ఉందో ఆ మొత్తం నుంచి కొంతమంది బయటికి రావట్లేదు. వాళ్ళు బయటికి తీసుకురావడానికి, అదేవిధంగా వివక్షత లేని వ్యవస్థని తీసుకురావడానికి కమిషన్ ప్రయత్నం చేస్తా ఉంది. కమిషన్ అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడి నేటి తరం వారికి తెలియజేస్తూ హ్యాపీ కిట్టి సభ్యురాలు ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే హ్యాపీ కిట్టి సభ్యురాలు నూతన సంవత్సర వేడుకను ఘనంగా జరుపుకున్నారు. కిట్టి సభ్యుల్లో ఒకరైన పసుమర్తి శ్రీలక్ష్మి ఇంటి వద్ద వారంతా సందడి చేశారు. ముందుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం డాన్సులు చేస్తూ సందడి చేశారు. అదేవిధంగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా కిట్టి సభ్యురాలు మాట్లాడుతూ తామంతా నూతన సంవత్సర వేడుకను కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు కిట్టి సభ్యురాళ్ళందరూ భేటీ అవుతూ ఉంటామన్నారు. ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తామంతా ఐక్యంగా ఉంటామని వెల్లడించారు.
ఈ రోజు జనవరి 1 సందర్భంగా మేము హ్యాపీ కిట్టి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్ లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు శ్రీలక్ష్మి. ఈ రోజు మా ఇంట్లో హ్యాపీ కిట్టి చేసుకుంటున్నాము. నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరం కలిసి హ్యాపీగా జరుపుకుంటున్నాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై వాసవి. ఈ రోజు జనవరి 1 నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా మా హ్యాపీ కిట్టి మెంబర్స్ అందరం శ్రీలక్ష్మి గారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కిట్టి పార్టీ చేసుకుంటున్నాము. అందరం చాలా సంతోషంగా హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకుంటున్నాం. గేమ్స్ ఆడుకున్నాం, అన్ని చేసుకున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. భక్తుల సౌకర్యార్థం పంచాంగంతో కూడిన నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించడం అభినందనీయమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ ధనకుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయ స్వామి దేవాలయంలో ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను మద్ది ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన ఆవిష్కరించారు. అనంతరం క్యాలెండర్ ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా మురళీకృష్ణతో కూడిన ఆలయ కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా ధనకుమార్ మాట్లాడుతూ తేదీలు తిథులతో పాటుగా పంచాంగం, పండుగల వివరాలను తెలియజేస్తూ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ ఆలయ శాశ్వత ధర్మకర్త డాక్టర్ రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారు మన గురవాయిగూడెంలో కొలువైనటువంటి శ్రీ 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 మద్ది ఆంజనేయ స్వామి యొక్క దివ్య సన్నిధిలో ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇండియన్స్ చందన మేడం చేతుల మీదుగా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు ఉన్న ఆలయ కింద ప్రతి సంవత్సరం కూడా ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక కాలమాన క్యాలెండర్ ని రిలీజ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మన ఈవో గారి చేతుల మీదుగా క్యాలెండర్ ని బవిరిశెట్టి మురళీకృష్ణ, అదేవిధంగా నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ గారు, కొండ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా నూతన క్యాలెండర్ ని ఇస్తున్నటువంటి క్రమంలో 2026కి కూడా భక్తులందరికీ కూడా క్యాలెండర్ అందుబాటులో ఉంచడం కోసం ఈ రోజున ఆవిష్కరించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. కౌలు రైతుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం వెంటనే తీసుకురావాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, రబీ పంట రుణాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్ని భవనంలో దేవాలయ కౌలు రైతుల సమావేశాన్ని అనగాని శ్రీరామూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 పంట సాగు ద్వారా హక్కు చట్టం రద్దు చేసి కొత్త చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయకుండా ఆలస్యం చేయడం తగదన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేలా కొత్త కౌలు రైతుల చట్టం తేవాలన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి కౌలు రైతుకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలన్నారు. దేవాలయ భూముల కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అందించాలన్నారు. ఈ సమావేశంలో పల్లి శ్రీధర్, కుంచాల బుల్లిబాబు, కొరికాని వెంకటేశ్వరరావు, బెండు పాపారావు, వెలమల రాంబాబు, ముంగట నాగవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులకు సంబంధించి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పారు, తర్వాత కూడా చెప్పారు. అయితే 2019లో తీసుకొచ్చిన ఏదైతే సిసిఆర్సి కౌలు చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అనేక చోట్ల మీటింగ్లు కూడా జరిపారు. అయితే కొత్త చట్టం తీసుకురాకపోవడం వల్ల ఇవాళ భూమి యజమాని సంతకం పెడితేనే కౌలు రైతు కార్డు వేస్తామని చెప్పి చెప్పడం వల్ల కౌలు రైతుకు న్యాయం జరగట్లేదు. అంతేకాకుండా ఇవాళ దేవాలయ కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి కనబడట్లేదు. చాలా చోట్ల ఎండోమెంట్ అధికారులు దేవాలయ కౌలు రైతులకి కౌలు కార్డు ఇచ్చేయడానికి ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల అయితే కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయని పేరుతో కూడా కౌలు కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల దేవాలయ భూములు సాగు చేస్తున్న రైతులు కూడా చాలా నష్టపోతా ఉన్నారు. ఉదాహరణకి ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలోనే
సైన్స్ నామం సాగు చేస్తున్న 50 మంది కౌలేజ్ కార్డు ఇవ్వకుండా హైకోర్టులో కోర్టు కేసు పెండింగ్ ఉన్న పేరుతోటి గతంలో 2012లోనే రకంగా అమరావతి చెప్పడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ ఎరువుల ధరలు విపరీతంగా పెంచేస్తా ఉన్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఇవాళ 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ధరలు అదనంగా పెంచిన పరిస్థితి ఉంది. దీనివల్ల రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఎరువుల ధరల్ని తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఎరువుల యొక్క ధరలు తగ్గించి యూరియా ఇట్లాంటి ఎరువులు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి రైతు సంఘం తరఫున కోరుతాం. శివముక్కోటిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు అర్చకులు నండూరి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శివముక్కోటి సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 3వ తేదీన తెల్లవారుజాము నుంచి స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం ఆలయంలో స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుందన్నారు. ఆలయ కమిటీ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని అన్నారు. ఆయన వెంట ఆలయ ప్రధాన అర్చకులు కొప్పాక కేశవరావుతో పాటుగా పలువురు భక్తులు పాల్గొన్నారు. అశ్వరాపేటలో రోడ్లో గల హై స్కూల్ శివాలయం పక్కన గల శ్రీ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో జనవరి 3వ తారీఖు శివముక్కోటి కార్యక్రమానికి పురస్కరించుకుని ఆ రోజు పౌర్ణమి మరియు ఆరుద్ర నక్షత్రం కలిసి ఉండడం చేత ఆ రోజు పొద్దున్న శ్రీ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వరునికి ఉత్తర ద్వారం ద్వారా ఆయన్ని దర్శించుకునేటువంటి అవకాశాన్ని పొద్దున 5 గంటలకి అవకాశాన్ని కల్పిస్తున్నారు దేవాలయం వారు. మరియు సాయంకాలం విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వరునికి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకుని వారి యొక్క భక్తి శ్రద్ధలను చూపిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళవలసిందిగా ఆలయం తరపున, కమిటీ తరపున, విశ్వ హిందూ పరిషత్ తరపున కోరి ప్రార్థించడమైనది. ఉపాధి హామీ కూలీలు, గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల కోసం తమ సంఘం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై పోరాటం చేస్తున్న వారికి నూతన ఉత్సాహం కలిగించే విధంగా క్యాలెండర్ ను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల సమస్యలపై ఉధృత పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం జీవరత్నం, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ గౌడ్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల కోసం పనిచేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం ఇలాంటి క్యాలెండర్లు దీంట్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించే విధంగా పేదలు, గ్రామీణ పేదలకు ఉపయోగపడే విధంగా క్యాలెండర్ ఉందనేది అభినందనీయం అనేసి తెలిపారు. ఇదే సందర్భంగా ఈ 2026 నూతన సంవత్సరం సందర్భంగా గ్రామీణ పేదలకి, ప్రజలకి, అందరికీ, ఉపాధి కూలీలకి, వ్యవసాయ కార్మికులకి, యావత్ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాల పరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ,
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయకృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీలిగిమిలి మండలం పి అంకంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంలో పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో అధికారికంగా ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్ కుమార్, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమడుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, సొసైటీ ప్రెసిడెంట్ సరిపల్లి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామస్తులు నూతన సంవత్సరానికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా దోరేపల్లి లక్ష్మీపార్వతి, వల్లభనేని అనసూయ, దోరేపల్లి అనంతలక్ష్మి, బుడేకుల నాగసత్యవతి వ్యవహరించారు. విజేతలకు మొదటి బహుమతిగా 2 ఇత్తడి బిందులు, రెండో బహుమతిగా రాగి బిందె, మూడో బహుమతిగా స్టీల్ బిందెలను అందజేశారు. వీరితో పాటుగా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు దాపసాని అన్నవరం ఆర్థిక సహాయంతో బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దోరేపల్లి గంగరాజు, బుడేకుల పాపారావు, చిరిగిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కాయిన్ కలెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరుకు చెందిన మొహమ్మద్ అలీ ఖాన్ గడిచిన 35 ఏళ్లుగా సేకరించిన అతి పురాతన నాణేలు, 200 దేశాలకు చెందిన నోట్లు, కాయిన్లు, అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీని అలీ ఖాన్ ప్రదర్శనలో ఉంచగా విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సేకరణకర్త అలీ ఖాన్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో విభిన్న, వినూత్న, పాత, కొత్త కరెన్సీని సేకరించడం తనకు హాబీగా మారిందన్నారు. ఇప్పటికీ 29 ప్రదర్శనలు ఇచ్చానని, వీటిని సేకరించడానికి సుమారు 46 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ యూనిక్ అవార్డు, ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు లభించినట్లు తెలిపారు. స్కూల్ కరెస్పాండెంట్ రవికుమార్ మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చాలా ఆసక్తిగా ప్రదర్శన తిలకించినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని అనన్య మాట్లాడుతూ తాము ఎన్నడూ చూడని, వినని నాణ్యాలను, నోట్లను తిలకించి సంతోషం వ్యక్తం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి తనూజ, రిటైర్డ్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగరాజు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. My name is Ananya. Today a coin exhibition has been conducted by Khan's sir, named Khan's Khazana. So today they also created with the fancy numbers. They also created the today's date and also New Year date 1/1/26. They also created so many magics by the fancy numbers. That they are so interesting and so adorable and so good to see. ఈరోజు భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అలీ ఖాన్ గారి నాణాల మరియు కరెన్సీ నోట్ల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా చాలా నాణాలు, చాలా ప్రాచీనమైన నాణాలు, అన్ని దేశాలకు సంబంధించిన నాణాలు, అలాగే అన్ని దేశాలకు సంబంధించిన కరెన్సీ మరియు మన ఇండియన్ కరెన్సీ తోటే ఎలా రకరకాల అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో, లేదంటే మ్యాజిక్ నెంబర్స్ గాను, లేదంటే డేట్ ఆఫ్ బర్త్స్, చాలా మంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, అలాగే మన దేశానికి సంబంధించిన ఎన్నో ముద్రలు, లేదంటే మన క్లాసికల్ డాన్స్ సంబంధించిన ముద్రలు, ఇలా చాలా చాలా డిస్ప్లే చేయడం జరిగింది. మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని పిల్లలకి ఇంకా ఏర్పాటు చేసి ఇంకా నాలెడ్జ్ వాళ్ళకి రావాలని, నాలెడ్జ్ కలిగే ప్రోగ్రామ్స్ చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా 28,000 మంది పేష్వాలపై 500 మంది మహావీరులు సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేస్తూ జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమా కొరేగన్ శౌర్య విజయ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ తొర్లపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతి వివక్షతను వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన 28,000 మంది మహావీరుల శౌర్యానికి గుర్తుగా జనవరి 1వ తేదీ 1818వ సంవత్సరంలో భీమా కొరేగన్ శౌర్య స్తూపం నిర్మించారని గుర్తు చేశారు. సమాజంలో వివక్షత పూర్తిగా రూపుమాపడానికి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని దళిత, గిరిజన బహుజనులు అనుసరించాలన్నారు. స్వాతంత్ర ఫలాలను రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాటరీ నాగు, కోట్నేస్, చాపత్తుల కొండబాబు, బొరంపాలెం నారాయణ, మహేంద్ర గౌతమ్, జితేంద్ర గౌతమ్, సందీప్ గౌతమ్, సాగర గౌతమ్ బాబు, గౌతమ్ బుద్దాయి, గౌతమ్ పవన్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పర్వదిన సందర్భంగా శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చకులు ఈ పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు, ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి మోతుకూరు వీర వెంకట్రావు, పద్మావతి దంపతులు 5,116 రూపాయలు సమర్పించినట్లు తెలిపారు. చిట్టూరు సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహార ప్రసాద వితరణ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు.
గ్రామాల్లో రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని రజక జనసంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని పలువురు అధికారులను రజక జనసంఘం సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డిపిఓ కొడాలి అనురాధ, డిఎల్పిఓ అమ్మాజీ, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలతలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. అదేవిధంగా గ్రామాల్లో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి గారిని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ పోలీస్ ప్రశాంత్ కిషోర్ గారు, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గారిని, వారితో పాటు చిత్తమనేని ప్రభాకర్ గారితో మరియు పలువురు శాసనసభ్యులను, డిస్ట్రిక్ట్ బీసీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి కూడా జిల్లా ఎస్పీ వారు కూడా మా సమస్యలన్నీ కూడా వారు విన్నారు. అదేవిధంగా డిఐజీ గారు కూడా మా సమస్యలన్నీ విన్నారు. మీకు ఏ రకమైన ఇబ్బందులు కలిగితే చెప్పండి, తప్పనిసరిగా మా దగ్గరికి వెళ్ళి మా వంతు సహకారం మీకు తప్పనిసరిగా చేస్తామని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మొగలకు వీరన్న ఫౌండేషన్ నడపాలి. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు విజ్ఞప్తి. కుల వివక్షత లేని వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ స్పష్టం. నూతన సంవత్సరానికి సాదర స్వాగతం పలికిన హ్యాపీ కిట్టి సభ్యులు పలు కార్యక్రమాలతో సందడి చేసిన వైనం. ముత్యాలమ్మ దేవాలయ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మధ్య క్షేత్ర కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పాల్గొన్న పలువురు ప్రముఖులు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.